the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇటీవల మూసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కాంటెంపరీ ఇష్యూస్ని ఆధారంగా చేసుకుని ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి స్టాటిక్ సబ్జెక్ట్కి కాంటెంపరీ ఇష్యూస్ని లింక్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని గ్రహించండి. అందులోనూ ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధికంగా కాంటెంపరీ ఇష్యూస్ వార్తలు నేడడం మనం చూస్తూనే ఉంటాం. వాటన్నిటిని డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు కరెంట్ ఎకానమీగా భావించే ఒక టాపిక్ ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే టాపిక్లో భాగంగా భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.8%గా ఈ క్యాలెండర్ ఇయర్లో అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది ఒక అంతర్జాతీయ సంస్థ మూడీస్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ 2024 సంవత్సరానికి గాను భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది అంటే 6.8%. డైరెక్ట్ పాయింట్. వృద్ధి రేటు మనందరికీ తెలుసు, జీడిపిలో చూస్తూ ఉంటాం. ఏ దేశానికి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అంటాము. నిర్వచనాన్ని కనుక పరిశీలిస్తే ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఇయర్ ఆర్ గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో లేదా ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా మనం భావిస్తూ ఉంటాము. సో కామన్గా కంపారిటివ్గా చూస్తూ ఉంటాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తూ ఉంటాము. సో ఇప్పటివరకు మనం మోర్గాన్ స్టాన్లీకి సంబంధించి కానీ, వరల్డ్ బ్యాంక్కి సంబంధించి కానీ, IMF వారికి సంబంధించి కానివ్వండి, క్రిసిల్ రేటింగ్స్, ఇండియా రేటింగ్స్, అలా ఇటీవల కాలంలో చాలా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు విడుదల చేసిన గ్రోత్ రేట్స్ని చూసాము. ఈరోజు ఒక అంతర్జాతీయ సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఈ 2024 క్యాలెండర్ ఇయర్ జనవరి నుండి డిసెంబర్ వరకు ఎంతగా అంచనా వేస్తున్నారంటే 6.8%కి అంచనా వేస్తున్నారు. గతంలో వీరు ఎంతగా అంచనా వేశారంటే 6.1%గా ఇప్పుడు పెంచడం జరిగింది. వీరు అంచనాలను పెంచారు 6.1 to 6.8%. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కొన్ని దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా చూడండి. దక్షిణాసియాలోనే మొట్టమొదటిసారి స్వలింగ వివాహాలను లేదా స్వలింగ వివాహాలకు సంబంధించి వార్తలు ఇచ్చిన దేశం ఏదని ఇటీవల మనం చూసాము. నేపాల్కి సంబంధించి APPSC Group 2 ఎగ్జామినేషన్లు ఇచ్చారు. అండ్ ఇటీవల కాలంలో యూరప్ కాంటినెంట్కి సంబంధించి స్వలింగ వివాహాలను అధికారికంగా అమలు చేసిన దేశంగా గ్రీస్ వార్తల్లోకి వచ్చింది. ఇలా చాలా వరకు స్పెయిన్ దేశము. సో ముఖ్యంగా మహిళలకు ఋతు సమయానికి సంబంధించి ఋతు సెలవులు మంజూరు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటి ఫ్యాక్ట్స్ని కొంత జాగ్రత్తగా చూడండి. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్గా, వాటి నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మీకు నేను చాలాసార్లు చెప్పాను. CA 360 కోర్స్ ఇటీవల ముగిసిన APPSC Group 2 స్క్రీనింగ్ టెస్ట్ కానివ్వండి, గతంలో ముగిసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి Group 1 ఎగ్జామినేషన్లో కానివ్వండి 100% కవర్ చేస్తున్న కోర్సు, కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో మీకు అందిస్తున్న కోర్సు, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎన్వైర్న్మెంట్, కరెంట్ హిస్టరీ, దాంతోపాటు వార్తలు ఇచ్చిన అన్ని అంశాలను కూడా సైంటిఫిక్ అప్రోచ్తో మీకు అందిస్తున్నాను. 2023 కోర్సు ఉంది అందుబాటులో, 2024 సంబంధించిన కోర్సు అందుబాటులో ఉంది. రెండు కలిపి కాంబో కూడా ఉంది. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో ఈ కోర్సుని చూడండి. అభ్యర్థుల కోరిక మేరకు 2 రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ టైం కాబట్టి భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. చూడండి, ఓకేనా. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు మ్యాక్సిమం కోర్సెస్ అనేవి మీకు బెనిఫిట్గా ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ ఒక దేశం అబార్షన్ రాజ్యాంగ హక్కు అని చెప్పేసి దేశంలో మహిళలకు అబార్షన్కి సంబంధించి రాజ్యాంగ హక్కుగా ప్రకటిస్తూ వారి దేశం యొక్క పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ఏంటి ఇటీవల వార్తల్లోకి వచ్చింది అంటారు, ఫ్రాన్స్. సో అబార్షన్ రాజ్యాంగ హక్కు అని చెప్పేసి చారిత్రాత్మక బిల్లును ఆమోదించిందంట ఫ్రాన్స్ పార్లమెంట్. అబార్షన్ను మహిళల రాజ్యాంగ హక్కుగా తీసుకొచ్చిన చారిత్రాత్మక బిల్లును ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదించింది. సో నిన్నటి రోజున జరిగిన ఓటింగ్లో మ్యాక్సిమం
అబార్షన్ని మహిళలకు రాజ్యాంగ హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్గా ప్రొవైడ్ చేసే ఒక బిల్లుని ఆమోదించారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ప్రతికూల ఓట్లు అవసరం లేదు. డైరెక్ట్ ఈ సెంటెన్స్, అబార్షన్ రాజ్యాంగ హక్కు చారిత్రాత్మక బిల్లును ఆమోదించిన ఫ్రాన్స్ పార్లమెంట్. ఎనఫ్. సో నీటి లోపల నిఘాకు మెరైన్ రోబో. ఇటీవల ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ చాలా వరకు మనం చూస్తున్నాం. వార్తలు నిలుస్తున్న ఐఐటీస్ అని చెప్పేసి భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. కారణం వారు సాధిస్తున్న ఘనత, వారు అద్భుతమైన ఇన్నోవేషన్స్ కారణంగా. ఇటీవల ఒక ఐఐటి నీటి లోపల కూడా నిఘా వ్యవస్థకి సంబంధించి ఒక మెరైన్ రోబోని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చింది. నీటి లోపల నిఘా, సర్విలియన్స్. ముఖ్యంగా ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో నావీ వారికి ఇటువంటి నిఘా రోబోలు అనేవి ఉపయుక్తంగా ఉంటాయి, వాటర్ లోపల కూడా సర్విలెన్స్ వేయడానికి. సో ఏఐటి వారు మనం ముందుకు తీసుకొచ్చారని ఎగ్జామినేషన్లో అడుగుతారు. నీటి లోపల నిఘాకు మెరైన్ రోబోని అభివృద్ధి చేసిన ఐఐటి మండి, హిమాచల్ ప్రదేశ్ సంబంధించి, ఐఐటి పాలక్కడ్. అండ్ ఐఐటి మండి, ఐఐటి పాలక్కడ్ ఇరు ఐఐటీలు కలిసి సంయుక్తంగా నీటి లోపల నిఘాకు సంబంధించి మెరైన్ రోబో అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు సైతం చేరుకొని పనిచేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువనే. నీటి లోపల ఆ సబ్మెరైన్స్ తీసుకెళ్లడం కానివ్వండి, ఇటువంటి వాటికి, దానికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా కూడా చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి. అండ్ షూట్ చేసే రోబోస్ ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీ బేస్డ్, కృత్రిమ మీద నడిపిస్తుంది ప్రపంచాన్ని. ఇటువంటి సమయంలో రోబోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చైనా రక్షణ రంగంలో భాగంగా ఇప్పటివరకు ఏ దేశానికైనా రక్షణ బాధ్యతను ఆ దేశ సైనికులు చూస్తారు. ఇప్పుడు చైనా మరొక స్టెప్ వేసి ఏం చేస్తే సరిహద్దుల్లో కూడా కాల్పులు జరపడానికి, రక్షణపరమైన అవసరాలు తీర్చుకోవడానికి రోబోలను యూజ్ చేస్తుంది. రోబో డాగ్ని ముందుకు తీసుకొచ్చింది. దానికి గన్ ఉంటుంది, లేదా షూట్ చేసేస్తుంది. సో ఇటువంటి అంశంతో చైనా వార్తల్లోకి వచ్చింది. యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తోంది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ వారు చెప్పడం జరుగుతుంది. రోబో డాగ్స్ అనగానే చైనా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాన్, పొగాకు. మనకి ఏవైతే ఉంటాయో చాలామంది పాన్ తినడానికి, పొగాకును తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. ఇదంతా సర్వసాధారణం, స్వీట్ పాన్ ఏవైనా కూడా. అలా వాటిపైన చేస్తున్న ఖర్చు, వినియోగ ఖర్చు అనేది పెరుగుతోందని చెప్పేసి ఇటీవల కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. చూడండి, పెరిగిన వ్యయం. సో గత దశాబ్ద కాలంలో, లాస్ట్ 10 yearsలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాల వినియోగం అనేది బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్ద మొత్తం వీటికే ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. వీటి కోసం ఖర్చు చేస్తున్నారని. వీటికే కాదు, వీటికి ఖర్చు చేస్తున్నారు. వీటికి అని చెప్పడం వేరు, వీటికి కూడా ఖర్చు చేస్తున్నారు అని చెప్పడం వేరు. ఓకేనా. అదే సమయంలో విద్యపై ఖర్చు అనేది తగ్గింది. 2022-23కు సంబంధించి గృహ వినియోగ వ్యయం సర్వే వివరాలను గత వారం రిలీజ్ చేయడం జరిగింది. పాన్, పొగాకుపై ప్రజల ఖర్చు గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా పెరిగిందని సర్వే చెప్పింది. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగ వ్యయం అనేది 3.21% ఉంటే అది కాస్త 2022-23 నాటికి 3.79%కి పెరిగిందంట. సో పట్టణ ప్రాంతాల్లో 1.63% నుంచి 2.43%కి పెరిగింది వీటి వినియోగం అనేది. అదే సమయంలో ఈ కాలానికి విద్యపై పెట్టిన వ్యయము పట్టణ ప్రాంతాల్లో 6.9% నుంచి 5.78%కి, గ్రామీణ ప్రాంతాల్లో 3.49 నుంచి 3.30%కి తగ్గడం గమనార్హం. గుర్తుంచుకోండి. అండ్ విద్యావంతుల్లో వృద్ధాప్యం అనేది ఆలస్యంగా జరుగుతుందని చెప్పేసి కొలంబియా వర్సిటీ వారి అధ్యయనంలో సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తూ వార్తల్లోకి వచ్చింది. కొలంబియా వర్సిటీ దీనిపైన పరిశోధన చేశారు. జస్ట్ డేటా అంతే. సో చదువు మంచి జీవితాన్ని ఇవ్వడమే కాదు, మనిషి ఆయుష్ను కూడా పెంచుతుందంట. ఉన్నత విద్యావంతులు ఎవరైతే ఉంటారో మిగతా వారికంటే ఎక్కువ రోజులు జీవిస్తారని, వీరిలో వృద్ధాప్యం కూడా ఆలస్యంగా వస్తున్నదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైల్మెన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. విద్యకు వృద్ధాప్యానికి మధ్య సంబంధం ఉందని గుర్తించారంట వాళ్ళు. ఓకేనా.
అండ్ నెక్స్ట్, పరిచయం లేని వ్యక్తులను, మహిళలను ముఖ్యంగా డార్లింగ్ అని పిలవడం అనేది నేరమే, లైంగిక వేధింపే అని చెప్పేసి ఇటీవల ఒక న్యాయస్థానం చెప్పింది. సో డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు కదా, ఆ డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపే అని చెప్పేసి, ఎవరైతే మనకు పరిచయం లేని వ్యక్తులను డార్లింగ్ అని పిలవకూడదని చెప్పేసి, పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పోర్ట్ బ్లెయిర్ బెంచ్ న్యాయమూర్తి, పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్కి సంబంధించి జస్టిస్ జైసేన్ గుప్తా గారు తీర్పును వెలువడించారు. గత ఏడాది అండమాన్ నికోబార్లో ఓ మహిళా కానిస్టేబుల్ను ఉద్దేశించి మద్యం మత్తులో ఉన్న జనక్ రామ్ అనే వ్యక్తి డార్లింగ్ అని పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదుని కూడా చేశారు. విచారణ చేపట్టిన నార్త్ మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ కోర్టు అతడిని దోషిగా తేల్చి 3 నెలల జైలు శిక్షను కూడా విధించిందంట. అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్, వార్తలు ఇచ్చిన పురస్కారాలు. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్కు భారత్ బ్రిటన్ అచీవర్స్ అనే పురస్కారం వరించింది. పురస్కార గ్రహీతగా జోయా అఖ్తర్. సో ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్, బ్రిటిష్ ఇండియన్ చెఫ్ ఆస్మా ఖాన్లు ప్రతిష్టాత్మక ఇండియా బ్రిటన్ అచీవర్స్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ పురస్కారం చూడండి, ది ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో గత వారం నిర్వహించిన కార్యక్రమంలో 2024 గాను సాహిత్యం, సామాజిక రంగాల్లో జోయా అఖ్తర్ కళలు, సంస్కృతి, వినోద రంగానికి సంబంధించి పురస్కారం అనేది అందుకోవడం జరిగింది. అండ్ మొట్టమొదటి మహిళ వార్తల్లోకి వచ్చారు. మొట్టమొదటి మహిళ ఒక్కొక్క రంగంలో ఇటీవల కాలంలో వార్తలు ఇస్తే వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. మొట్టమొదటి అనే పదంతో వార్తల్లోకి వచ్చిన వారు. సో బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ వార్తల్లోకి వచ్చారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. భారత్ ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ భౌగోళిక సరిహద్దు అనేది చూస్తున్నాం మనం, అంతర్జాతీయ సరిహద్దు. అక్కడ మనము బీఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. అదే ఇండియా చైనా మధ్య కనుక చూస్తే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్ వారు ఉంటారు. సో అలా సరిహద్దు భద్రతా దళాలు. సో ఇక్కడ బీఎస్ఎఫ్లో బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకుంటున్న భారత ప్రాంతంలో ఒక మహిళ స్నైపర్, అంటే షూటింగ్ చేస్తారు కదా, సో షూటర్, స్నైపర్ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి, ఏ రాష్ట్రానికి సంబంధించేవారు అంటారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సుమన్ కుమారి గారు చరిత్ర సృష్టించారు. సుమన్ కుమారి బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన బంగ్లాదేశ్ సరిహద్దులో భారత్ ప్రాంతంలో నియమితులైన స్నైపర్ పేరేంటి అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సుమన్ కుమారి గారు. పేరు గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత వృద్ధి రేటుని మూడీస్ అంతర్జాతీయ సంస్థ 6.8%గా ఈ సంవత్సరానికి గాను అంచనా వేసింది. అబార్షన్ ఒక రాజ్యాంగ హక్కు అని చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది ఫ్రాన్స్ పార్లమెంట్. అండ్ నీటి లోపల నిఘాకు మెరైన్ రోబోని సృష్టిస్తూ ఐఐటి మండి, ఐఐటి పాలక్కడ్ శాస్త్రవేత్తల వార్తల్లోకి వచ్చారు. షూట్ చేసే రోబో డాగ్స్ని మన ముందుకు తీసుకొచ్చిన, పరిచయం చేసిన చైనా. అండ్ పాన్ పొగాకుపై పెరిగిన వినియోగ వ్యయం అని చెప్పేసి సర్వే. అండ్ విద్యావంతుల్లో వృద్ధాప్యం ఆలస్యం అవుతుందని చెప్పేసి కొలంబియా వర్సిటీ వారు చేసిన పరిశోధన. పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడము లైంగిక వేధింపే అని చెప్పేసి ఇటీవల పోర్ట్ బ్లెయిర్ కోర్టుకు సంబంధించి న్యాయమూర్తి చెప్పిన తీర్పు. బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్కు బ్రిటన్ భారత్ అచీవర్స్ పురస్కారము. అండ్ బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా బంగ్లాదేశ్ సరిహద్దులో నియమితులైన వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సుమన్ కుమారి గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.